జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్ట్రాటజీ ఏంటి? తక్కువ సీట్లు తీసుకోవడం, ఇంకా అభ్యర్థులను ప్రకటించకపోవడం వెనుక ఏదైనా వ్యూహముందా? మీ ఆశీర్వాదం ఉంటే సీఎం అవుతాను అన్న వ్యక్తి ఇప్పుడు 24 సీట్లతో ఆ పీఠాన్ని ఎలా అధిరోహిస్తారు? వాళ్ళ కుక్క బిస్కెట్లు పడేసిన 15 సీట్లు పడేసి ఇది వాళ్ళ అన్న మాటలు బాధ కలగదా? మనకి కోపం రాదా? మనకి వస్తుంది అంటే మీరు పడేస్తే భిక్ష వేయడానికి ఏమనుకుంటున్నాం? మేము జన సైనికులం, ప్రజల కోసం పనిచేసే వాళ్ళం. నేను ఇస్తాను, మీరు తీసుకోండి, మీరు ఇస్తాను, నేను తీసుకునే వాళ్ళం కాదు. జనసేనకు 10-15 సీట్లు కుక్క బిస్కెట్లలాగా పడేస్తే సరిపోతుంది. మీరు మాకివ్వటం కాదు, మేమే మీకిస్తాం. ఇవి 2019లో పవన్ కళ్యాణ్ చెప్పిన డైలాగ్స్. నేను ఇస్తాను, మీరు తీసుకోండి, మీరు ఇస్తాను, నేను తీసుకునే వాళ్ళం కాదు. 2019 ఎన్నికలకు వెళ్లే సమయంలో చంద్రబాబు నాయుడు కలసిరా పవన్ కళ్యాణ్ అని పిలిచారు. కానీ పవన్ కళ్యాణ్ రానే రానన్నారు. తనకు భారీగా బలముందని, తన వెనుక సైన్యముందని, కింగ్ను కాకపోయినా కింగ్ మేకర్ను అవుతానని అనుకున్నారు. తన వెనుక తనను అభిమానించే వర్గం, కాపు వర్గమంతా ఉన్నారని అనుకున్నారు. నిజంగానే తామున్నామని ఆయనకు కొంతమంది భరోసా ఇచ్చారు. తీరా ఎన్నికల ఫలితాల తరువాత ఆయనకు రాజకీయం అర్థమైంది. ఆ ఎన్నికల్లో సిపిఐ, సిపిఎం, బీఎస్పీలతో కలిసి ఎన్నికల్లో దిగితే జనసేనాని పార్టీకి వచ్చింది ఒకే ఒక్క అసెంబ్లీ స్థానం. అది కూడా తూర్పుగోదావరి జిల్లా కోనసీమలోనే సాధ్యమైంది. ఇప్పుడు ప్రెజెంట్లోకి వెళదాం. మొన్నటికి మొన్న టీడీపీ జనసేన జాయింట్ ప్రెస్ మీట్ నాడు పవన్ కళ్యాణ్ ఏం చెప్పారో ఇప్పుడు చూద్దాం. నేను చాలా నిర్మాణాత్మకంగా, చాలా బాధ్యతతోటి అన్ని ఆలోచించి, చాలా మంది పెద్దలు 40 స్థానాలు కావాలి, 70 స్థానాలు కావాలంటే ఒకటే చెప్పాను అందరికీ. 2019లో కనీసం నాకు ఒక 10 స్థానాలు ఉండుంటే ఈరోజు ఎక్కువ స్థానాలు తీసుకొని ఒక మంచి చక్కటి అవకాశం ఉండేది. అది కోల్పోయాం. కాబట్టి ఈసారి తక్కువ స్థానాలతోటి 98% స్ట్రైకింగ్ రేట్ ఉండాలి. దాంట్లో భాగంగానే 24 స్థానాలు, 3 పార్లమెంట్లు ఫిక్స్ అయిపోయాం. అలాగే 24 స్థానాలు కనిపిస్తున్నాయి. కానీ జనసేనకి మనం చూడాల్సింది 3 పార్లమెంట్లో ఇంకొక అదనంగా ఇంకొక 18 నుంచి 20 దాకా స్థానాలు అధికంగా యాడ్ అవుతాయి. సో దాదాపు ఒకలా చూస్తే జనసేన అందరూ అనుకున్నట్టుగా ఒక 40 స్థానాల్లో పోటీ చేస్తున్నట్టు లెక్క, 3 పార్లమెంట్తో కలుపుకొని. నేను కూడా ఈ అలయన్స్ బలంగా ఉండాలి, టీడీపీ జనసేన అలయన్స్ బలంగా ఉండాలి అంటే నేను కూడా ప్రత్యేకించి భారతీయ జనతా పార్టీని దృష్టిలో పెట్టుకొని కూడా నా సీట్లని కుదించుకోవడం జరిగింది. విన్నారుగా, పవన్ కళ్యాణ్ 24 సీట్లు మాత్రమే తీసుకోవటంపై ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్. 2019 ఎన్నికల్లో జనసేన 130 స్థానాల్లో పోటీ చేసింది. ఒకే ఒక్క స్థానంలో విజయం సాధించింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గాజువాక, భీమవరం 2 చోట్ల పోటీ చేసి ఓటమి పాలయ్యారు. జనసేన ఒక్క స్థానం మాత్రమే గెలుచుకుంది. అలాంటి జనసేన ఇప్పుడు పొత్తుల్లో భాగంగా 24 చోట్ల మాత్రమే పోటీ చేయబోతోంది. 3 పార్లమెంట్ స్థానాలతో సరిపెట్టుకుంది. సొంత సామాజిక వర్గం నాయకులు హెచ్చరిస్తున్నా పవన్ కళ్యాణ్ 175 స్థానాల్లో కనీసం 0.5% కూడా డిమాండ్ చేయకుండా కేవలం 24 అసెంబ్లీ, 3 పార్లమెంట్ స్థానాలకు ఓకే చెప్పటం పట్ల సొంత పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 24 స్థానాలకు గాను ఆన్ ది స్పాట్ 5 స్థానాల్లో అభ్యర్థుల పేర్లు ప్రకటించిన నేపథ్యంలో జనసేనాని ఎన్నికలకు పూర్తి స్థాయిలో కసరత్తు చేయలేదని తెలుస్తోంది. చంద్రబాబుతో కలిసి ప్రకటించిన అభ్యర్థుల జాబితాపై జనసేన నాయకులు పెదవి విరుస్తున్నారు. వాస్తవానికి ఎన్నికల్లో ఎక్కువ స్థానాల్లో పోటీ చేయాలని కోరుకున్నప్పటికీ దానికి పూర్తి భిన్నమైన వాతావరణం కనిపిస్తుండటంతో వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని, కాపు సామాజిక వర్గం వారికి రాజ్యాధికారం ప్రాప్తించాలని కోరుకుంటే ఈ సీట్ల పంపకాలు నిరుత్సాహానికి గురిచేశాయని జనసేన నాయకులంటున్నారు. సీట్ల ప్రకటన నాడు అభ్యర్థుల పేర్లకు సంబంధించి టీడీపీ పకడ్బందీ జాబితాతో వచ్చింది. పవన్ కళ్యాణ్ మాత్రం అప్పటికప్పుడు తెల్ల పేపర్ మీద నాదెండ్ల మనోహర్ రాసిచ్చిన పేర్లను ప్రకటించారు. ఇచ్చిన 24 సీట్లలో ఇంకా 19 మంది పేర్లు ప్రకటించలేదు. 3 పార్లమెంట్ స్థానాల నుంచి ఎవరిని పోటీ చేయిస్తారో తెలియదు. అంటే ఆ 19 స్థానాలకు కూడా అభ్యర్థులు లేరా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
అంతా అయోమయంగా ఉందంటూ జనసేన నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు సూచించిన అభ్యర్థులని పవన్ కళ్యాణ్ తన పార్టీ తరపున పోటీ చేయిస్తున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. టీడీపీ ప్రకటించిన జాబితాలో దాదాపు అగ్రనాయకుల పేర్లు మొత్తం ఉన్నాయి. కానీ జనసేన ప్రకటించిన జాబితాలో నాదెండ్ల మనోహర్ మినహా మిగతా వారెవ్వరి పేర్లు కనిపించడం లేదు. చివరికి పవన్ కళ్యాణ్ కూడా ఎక్కడి నుంచి పోటీ చేస్తారో ఒక స్పష్టత లేదు. అంటే దీన్ని బట్టి చూస్తే పవన్ కళ్యాణ్ ఎక్కడ పోటీ చేయాలో కూడా చంద్రబాబే నిర్ణయిస్తారేమోనని జనసేన నాయకులు అంతర్గతంగా చర్చించుకుంటున్నారు. తనకు తాను సీట్ ప్రకటించుకోలేని స్థితిలో పవన్ కళ్యాణ్ పొత్తుకు సిద్ధమయ్యారని, చంద్రబాబు ఒత్తిడికి తలొగ్గారనే విమర్శలు వినిపిస్తున్నాయి. సిగ్గుంటే బుద్ధుంటే రాజకీయాలు తెలిసింటే నేర్చుకోమని మనం చేస్తున్నా. ఎవరి పల్లకియో మోయటానికి పార్టీలు పెట్టేటటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి. ఎంత దుర్మార్గం అంటే, పార్టీ పెట్టి సీఎం అవుతాననే భ్రమలు కల్పించి నీ కాస్ట్ వాళ్ళని, నీ అభిమానుల్ని వెన్నుపోటు పొడిచావు, మోసం చేశావు. చెప్పబోయా ఎందుకు ఈ గొడవ? పాపం నాకు బాగా గుర్తొస్తుంది. మన చిరంజీవి గారు చాలా సౌమ్యుడు, పార్టీ పెట్టాడు, 18 సీట్లు గెలుచుకున్నాడు. 1 కాదు 2 కాదు, 18 సీట్లు గెలుచుకున్నాడు. గెలుచుకుని ఇక రాజకీయాలను ఆవలేము అని విలీనం చేశాడు. శుభ్రంగా సినిమాలు తీసుకుంటున్నాడు. నువ్వు కూడా పల్లకి మోసి పరువు పోగొట్టుకోవడం కంటే విలీనం చేసి సినిమాలు తీసుకో. చిరంజీవి గారి లాగా, మీ అన్నగారి లాగా తీసుకో, ఆదర్శంగా ఉండు తప్ప ఇలా ఎందుకు మోసం చేస్తావని అడుగుతా ఉన్నా. అతను రాజకీయాలు చేయాలని రాలేదు, అతని రాష్ట్రంలో ప్రజలకు మేలు చేయాలని రాలేదు. అతను వచ్చింది కేవలం చంద్రబాబు నాయుడు గారిని బ్రతికించాలనేటువంటి ప్రయత్నం. చాలా కాలం నుంచి చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గానికి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి సామాజిక వర్గానికి మధ్యన ఉన్నటువంటి గల్ఫ్ని, తగాదాని సరిచేయటం కోసమే పార్టీ పెట్టాడయ్యా. నమ్మండి అయ్యా నా మాట. మరోవైపు తెలుగు సేన కూటమితో పవన్ కు న్యాయం జరిగిందని, ఆయన్ను నమ్ముకున్న కాపులకు అన్యాయం జరిగిందని పలువురు విమర్శిస్తున్నారు. 24 సీట్లతో పవన్ ఎలా యుద్ధం చేస్తాడని ప్రశ్నిస్తున్నారు. జనసేనానిపై కాపులు మండిపడుతున్నారు. చంద్రబాబు నైజాన్ని ఈ సందర్భంగా పలువురు గుర్తు చేస్తున్నారు. పైకి ఎన్ని నీతులు చెప్పినా ఫైనల్ గా తమ పార్టీకి లబ్ధి చేకూరేలా బాబు ఆడిన మైండ్ గేమ్ లో పవన్ చిత్తయ్యాడని పలువురు బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. మరి వీటన్నింటికీ పవన్ కళ్యాణ్ ఏ విధంగా సమాధానం చెప్తారో వేచి చూడాల్సిందే.